గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో నిన్న మార్కెట్ బడ్జెట్ ఎలా ట్రేడ్ అయింది అనేది మనం చూసామంటే మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మంచి కాల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. ముందుగా చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి మనకి 24,400 రౌండ్ ఫిగర్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మిగతా మార్కెట్స్ చూసినట్లయితే కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. అంటే నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఓకే, నెగిటివ్లో అయితే ఇది చూడండి 24th జూలై నెగిటివ్లో అయితే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే ఇప్పుడు ఈవెన్ షాంఘై కూడా మనకి అన్ని ఆల్ మార్కెట్స్ కొంత నెగిటివ్ మూమెంటం అయితే ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే నన్ను యూరోప్ మార్కెట్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, యూరోపియన్ మార్కెట్స్ చూసినట్లయితే మనకి ఎఫ్టీఎస్సి వచ్చేసి 0.38% డౌన్, క్యాక్ వచ్చేసి మనకి 0.31% డౌన్, అండ్ డాక్స్ వచ్చేసి ఒక 0.81% అప్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. యూఎస్ మార్కెట్స్ కూడా మనం నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో కొంత నెగిటివ్ ఇండికేషన్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. ఏదైనా లెవెల్స్ చూసి మనం డిసైడ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనము నిన్న ఏదైతే మనము క్యాండిల్ ఏదైతే చెప్పామో స్ట్రాటజీ, సో ఇది వచ్చేసి నాకు మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చిందండి. ఈవెన్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే దాన్ని అది ఎంట్రీ అయ్యి ఉంటారో అదైతే మంచి సక్సెస్ అయితే అయిందండి ఇక్కడ. సో అది మీకు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేస్తూ వస్తున్నాను. మన కాల్స్ రికమెండేషన్ ఎవరైతే వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వలేదో వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు లెవెల్స్ ఏందనేది చూద్దాము. ముందుగా నాకు చూసినట్లయితే ఇది ఏదో 21,663 ఏదైతే లెవెల్ ఉందో 21,663 ఇది మంచి రెసిస్టెన్స్ అయితే మన ఇక్కడ పనిచేస్తుంది. నేను దీనిలో ఈరోజు ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలంటే మాత్రం సో నాకు వచ్చేసి ఈ లెవెల్స్ అయితే నాకు క్రాస్ అవ్వాలండి. ఈ లెవెల్స్ 21,530 లెవెల్స్ అయితే నాకు క్రాస్ అవ్వాలి. 530 540 లెవెల్స్ క్రాస్ అయిన తర్వాత నాకు ఈ 100 పాయింట్స్ పైన 100 పాయింట్స్ నాకు కనిపిస్తుంది. సో స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ పెడతాను 24,480 అనేది నాకు స్టాప్ లాస్ పెడతాను ఒకవేళ సిఈ అనేది బై చేస్తే మాత్రం. కాకపోతే ఈరోజు నాకు కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా సెల్లింగ్ ప్రెషర్ అయితే నాకు కనిపిస్తుంది. ఇది 24,440 లెవెల్స్ ఏదైతే ఉందో 24,440 లెవెల్స్ లేదు, మీరు ఇంకా ముందే ఎంటర్ అవ్వాలంటే మాత్రం 24,500 లెవెల్స్ నుంచి మనం ఎంటర్ అవ్వచ్చు. 24,500 లెవెల్స్. సో ఇక్కడ మళ్ళీ మీకు ఇస్తున్నాను, ఒకసారి చూడండి. మీరు పిఈ సైడ్ ఎంటర్ అవ్వాలంటే మాత్రం ఈ 24,000 ఈ లెవెల్స్ నుంచి మీరు ఎంటర్ అవ్వచ్చు. ఓకే, ఆ లెవెల్స్ నుంచి మీరు ఎంటర్ అవ్వచ్చు. అండ్ విత్ టార్గెట్ ఆఫ్ 24,385. సో వన్స్ ఇది క్రాస్ అవుతూ ఉంటే మాత్రం 24,480 క్రాస్ అవుతూ ఉంటే మాత్రం మీరు ఇమీడియట్గా సెల్ అయితే చేసేయండి. ఓకే, సో స్టాప్ లాస్ వచ్చేసి మనకు ఒక 520 అంటే జస్ట్ ఒక 30 to 40 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ పెట్టుకొని మీరు సెల్లింగ్ సైడ్ ఉండండి. ఈరోజు మార్కెట్ కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే చూస్తున్నాను ఓవరాల్ మార్కెట్లో, ఎందుకంటే ఆల్రెడీ వేరే మార్కెట్స్ ఓపెన్ అయిపోయినాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి నాకు 51,800 లెవెల్స్ ఉన్నాయి. ఈ లెవెల్స్ 51,800 లెవెల్స్ ఎప్పుడైతే నాకు ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందో అప్పుడు నేను బయింగ్ సైడ్కి వెళ్తాను. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నాకు 52,100. ఎనీహో 52,000 రౌండ్ ఫిగర్ కాబట్టి వన్స్ ఇది రీచ్ అయిన తర్వాత మనకి ఇక అప్ సైడ్ మూమెంటం ఇదైతే ఉండొచ్చు యాజ్ పర్ మన బ్యాంక్ నిఫ్టీ. కాకపోతే ఈరోజు ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మోస్ట్లీ నాకు ఏ లెవెల్ అయితే ఉందో ఇక్కడ చూడండి 50, ఇక్కడ చూడండి 51,700. సో 51,700 లెవెల్స్ ఇది కనుక క్రాస్ అవుతూ ఉంటే మాత్రం నేను ఈజీ సెల్లింగ్ చేసుకుంటాను. నాకు 51,500 ఫస్ట్ టార్గెట్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. 51,500 ఫస్ట్ టార్గెట్ కనిపిస్తుంది. సెకండ్ టార్గెట్ వచ్చేసి నాకు 51,300 కనిపిస్తుంది. ఈరోజు మార్కెట్లో నేనైతే మోస్ట్లీ పుట్ ఆప్షన్ బయింగ్ అయితే చూస్తాను. మార్కెట్ ఒకవేళ ఈ రేంజ్లో స్లైట్ నెగిటివ్ కానీ న్యూట్రల్ ఓపెన్ అయితే కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే ముందైతే ఉండొచ్చు అనేది నాకు కనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్. ఓకే, సో కొన్ని స్టాక్స్ మనం ఇక్కడ చూస్తామండి. నిన్న మనకి బడ్జెట్ రిలీజ్ అయింది కాబట్టి కొన్ని స్టాక్స్ మీద కొంత ఇన్ఫ్లుయెన్స్ అయితే పడింది. అదేందని చూద్దాము. ఇది ఐటీసీ చూడండి. ఐటీసీ వచ్చేసి మంచి మూమెంటం అయితే మనకి ఇవ్వడం చూస్తున్నాము. సో ఐటీసీ మంచి మూమెంటం అయితే ఇవ్వడం చూస్తున్నాము. నాకు యాజ్ లాంగ్ యాజ్ ఇది 480 లెవెల్స్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ చూడండి. మీరు ఐటీసీ ఎలా ఎంటర్ అవ్వాలని చూద్దాము. ఇక్కడ వచ్చేసి నాకు 480 490 లెవెల్స్. సో ఈ 490 ఎబో ఉన్నంతసేపు నేను దీన్ని బులిష్గానే చూస్తున్నాను. అందులో నిన్న మంచి మనకు వచ్చేసి మంచి న్యూస్ అయితే మనకి ఇది ఉంది. ఒకవేళ మీరు ఎంటర్ అయితే మాత్రం 481 స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. 481 స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. ఇది ఓవరాల్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుందండి. ఇది ఓవరాల్ మనకి ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ ఆల్ టైమ్ హైస్. ఓకే, ఆల్ టైమ్ హైస్ అనేది సో 481 అనేది స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని మీరు ఎంటర్ అవ్వచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈవెన్ మనకి ఇక్కడ వి షేప్ రికవరీ కూడా మనకి కరెక్ట్ 481 లెవెల్స్ దగ్గర వి షేప్ రికవరీ కూడా స్టార్ట్ అయింది. వి షేప్ రికవరీ కూడా మనకి ఇక్కడ చూస్తున్నాము. ఏదో మనకి వి షేప్ అనుకోండి, సారీ ఇది డబ్ల్యూ షేప్ అండి. సో డబ్ల్యూ షేప్ మనకి రికవరీ కూడా బ్రేక్ అయింది. సో మంచి లెవెల్స్ బ్రేక్ అయింది. 481 స్టాప్ లాస్ పెట్టుకొని మీకు మంచి అప్సైడ్ మూమెంటం అయితే కనబడుతుంది. ఎందుకంటే నిన్న బడ్జెట్లో దీనికి కొంచెం ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు సిగరెట్స్ మీద. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి మనం ఇన్ఫీ అండి. ఇన్ఫీ వచ్చేసి నేను ఈ కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా నేను మీకు ఒకవేళ మీరు ఎంటర్ అవ్వాలంటే మాత్రం నాకు ఇన్ఫీ ఇంకా నాకు అప్ సైడ్ మూమెంటం పెండింగ్ అన్నట్లే ఉంది. ఎందుకంటే ఆ రోజు చూసిన ఏడిఆర్కి ఇప్పుడు చూస్తున్న దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. సో అది ఇంకా మనకు వచ్చేసి రికవర్ అయితే అవ్వాలి. ఓకే, అది వచ్చేసి మనకి రికవరీ అవ్వాలి. వన్స్ మనకి వచ్చేసి ఇది 1839 అబోవ్, మనకి ఇది 1839 అబోవ్ వెళ్తుంటే అప్పుడే నేను కాల్ ఆప్షన్ బై చేయాలా లేదా అని చెప్తాను. ప్రస్తుతం అయితే మనకు వచ్చేసి లాస్ట్ 2 క్యాండిల్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాము. సో మనకి ఇది 1820 దాకా వచ్చిన తర్వాత అప్పుడు మనం చూద్దాము కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ అనేది ఇన్ఫీలో. కాకపోతే మీరు లాంగ్ టర్మ్ పెట్టుకోవాలంటే మాత్రం ఇన్ఫీ ఇంకా అప్ సైడ్ అయితే పెండింగ్ అయితే ఉందండి. అప్ సైడ్ పెండింగ్ అయితే ఉంది, అప్ సైడ్ మూమెంటం పెండింగ్ అయితే ఉంది. ఓకే, సో ఇది నాట్కో ఫార్మా ఆల్ టైమ్ హైస్ అయితే క్రాస్ అవుతుంది. కాకపోతే మనకు వచ్చేసి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుందండి. మనకి ఈ యొక్క లాస్ట్ 3-4 క్యాండిల్స్ మనం చూసినట్లయితే కొంత ప్రాఫిట్ బుకింగ్ చూస్తున్నాము. మీరు వచ్చేసి నాట్కో ఫార్మా ఒకవేళ ఎంటర్ అవ్వాలంటే మాత్రం ఇది సెల్ సైడ్ ఎంటర్ అవ్వండి. సో నాట్కో ఫార్మా సెల్ సైడ్ ఎంటర్ అవ్వండి. నాకు ఫస్ట్ టార్గెట్ 1216 దాకా ఉంది. విత్ మనకి స్టాప్ లాస్ వచ్చేసి 1259 స్టాప్ లాస్ పెట్టుకోనండి. సో ఏదైతే మనం లెవెల్స్ చెప్తున్నామో మీరు నోట్ చేసుకోండి. ఇది వచ్చేసి ఒక 6-7 పాయింట్స్ స్టాప్ లాస్తో మనకి ఒక 50 పాయింట్, ఒక 30 to 40 పాయింట్స్ మనకి టార్గెట్ ఉంది. నేను వచ్చేసి ఇది సుజలాన్ మీద మంచి న్యూస్ అయితే మనకి స్ప్రెడ్ అయింది. సో మనకి లోవర్ సర్క్యూట్స్ ద్వారానే మనకి అప్పర్ సర్క్యూట్స్ కూడా కొట్టేశారు. సో ఇది ఇంకా మనకి మంచి హైస్ అయితే టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎవ్రీ టైం రెన్యూబుల్ ఎనర్జీ మీద ఈవెన్ నేను బడ్జెట్లో మంచి కేటాయింపు ఇచ్చారు కాబట్టి పెన్నీ స్టాక్ బై చేయాలనుకున్నారు ఇదైతే బై చేయండి. ఓకే, పెన్నీ స్టాక్ బై చేయాలనుకున్నారు సుజలాన్ అయితే బై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ ఒక ఆగ్రో కంపెనీ, ఎందుకంటే నా అగ్రి బిజినెస్ అవంతి ఫీడ్స్ చూడండి. సో అవంతి ఫీడ్స్ ఏదైతే ఉందో నిన్న అగ్రి బిజినెస్ మీద మంచి స్ట్రెచ్ అయితే చేశారు, పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇది మీరు అవంతి ఫీడ్స్ కానీ ఇంకా హెరిటేజ్ ఫుడ్స్ కొన్ని అగ్రి బిజినెస్ ఏదైతే ఉందో అవైతే మంచి బూమింగ్ అయితే ఉంటుంది. మీరు వాటిని అయితే హోల్డ్ చేయడానికి చూడండి. ఓకే, వాటిని అయితే హోల్డ్ చేసి ఒక 1-2 మంత్స్ హోల్డ్ చేసుకోవడానికి చూడండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఇంకా మీకు ఏదైనా లెవెల్స్ కావాలంటే మన యొక్క వీడియో కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి. థ్యాంక్ యూ.